గత రెండేళ్ల నుండి ఒక పక్క కరోనాతో మరో పక్క రౌడీ దర్బారుతో అష్టకష్టాలు పడుతూ అత్యంత ఓర్పుతో సహనంతో నెట్టుకొస్తున్న తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రౌడీ దర్బారు ఏర్పడి నేటికి రెండేళ్లు పూర్తయింది. ఈ రెండేళ్ల రౌడీ దర్బార్ ఏలుబడిలో రాష్ట్రం సాధించిన ప్రగతి గాని అభివృద్ధి గాని అంగుళం కూడా లేదు. అసలు ఈ దర్బారు నాయకుడు రాజకీయాల్లోకి రావాలని అనుకోవడమే ఈ రాష్ట్రానికి ఒక కరోనా పట్టినట్టు పట్టింది. తండ్రి అధికారంతో వేల కోట్లు కొల్లగొట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఒక ఫైన్ మార్నింగ్ నిర్ణయించుకున్న వెనువెంటనే ఇతని రాజకీయ ప్రవేశం కోసం పినతండ్రి తన పదవి కోల్పోవలసి వచ్చింది. ఇతను ఎలా పార్లమెంట్లో అడుగు పెట్టాడో లేదో కన్న తండ్రి పైకి పోవలసి వచ్చింది. ఇతను రాజకీయ పార్టీ పెట్టాడో లేదో రాష్ట్రం రెండు ముక్కలైపోయింది. ఈ దేశ రాజకీయ చరిత్రలో అధిష్టాన వర్గం రాజీనామా, అసమ్మతి, లేకపోతే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం, అవిశ్వాస పరీక్ష, ఇలా స్పీకరు, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పాయింట్ ఆఫ్ ఆర్డర్, క్వశ్చన్ అవరు, ఇటువంటి మాటలు వినేవాళ్ళం ఈయన రాజకీయాల్లోకి రాకముందు. ఈయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో పేపరు విప్పితే, టీవీ ఛానల్ పెడితే రాష్ట్ర రాజకీయ యవనికపై వినపడే మాటలు ఏంటంటే అరెస్టు, బెయిలు, ఈడీ కోర్టు, నాంపల్లి కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, జప్తు, అటాచ్మెంట్, 1,00,000 కోట్లు, బినామీలు, డొల్ల కంపెనీలు, సిబిఐ, ఏసీబీ, సిఐడి, ఇన్కమ్ ట్యాక్స్, రాజద్రోహం, 124 సెక్షన్ ఏ, 124 ఏ సెక్షన్, 153 ఏ సెక్షన్, ఇలా ప్రతి నిత్యం ఈయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర రాజకీయ భాష మారిపోయి రాజకీయ భాష లీగల్ భాషగా ప్రజల మధ్యకు వచ్చేసింది. రాష్ట్రం ముక్కలు చేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాడు, పోటీ చేశాడు, ఓడిపోయాడు. 5 ఏళ్ళు తర్వాత మళ్ళీ ప్రజలు ఒక్క ఛాన్స్ని నమ్మి పట్టం గడదాం అనుకున్న లోపల మళ్ళీ పినతండ్రి చనిపోవడం జరిగింది. ఈయనకు ఒక పదవి రావాలంటే ఒక ప్రాణం పోవాలి. ఈ విధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ముందు రాత్రి పెద్ద గాలి దుమారం వచ్చి ఆ టెంట్లన్నీ ఎగిరిపోయాయి. పోనీ ప్రమాణ స్వీకారం చేసి మంచి నిర్ణయం తీసుకున్నాడంటే ప్రజావేదికని కూల్చమని ఆదేశాలు ఇచ్చాడు. పడవ మునిగిపోయి 70-80 మంది చనిపోయారు. ఆ పడవ తీయడానికి నెలలు పట్టింది. ఆ పడవలు తీయమన్నందుకు దళిత మాజీ ఎంపీని జైల్లో పెట్టాడు. ఒక డాక్టర్ మాస్క్ అడిగితే అతన్ని పెడరెక్కలు ఇరగ్గొట్టి వెనక్కి పెట్టి కట్టి నడి రోడ్డు మీద కొట్టి ఆటోలో పడేసి తీసుకుని వెళ్ళి పిచ్చోని చేసి ఈవేళ చంపేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఏ ముహూర్తాన్ని లెగ్గబెట్టాడో ఆ లెగ్గ మహిమ ఏమిటో తెలియదు. కానీ ప్రాణ నష్టం. ఇంతకుముందు ఎప్పుడన్నా అవిభక్త ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాదులో, ఓల్డ్ సిటీలో
కొట్టుకున్నారు, మత కలహాలు జరిగినాయి, ఇంతమంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారని, ప్రాణ నష్టమని వినేవాళ్ళం తప్ప ఈ మహానుభావుడు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత, అందున ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రాణ నష్టం లక్షల్లో. విశాఖ గ్యాస్ లీక్ అయి ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి ట్రాక్టర్ తిరగబడిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఇలా కరోనాతో ఈవేళ రోజుకి వేల మంది చనిపోతున్నారు. పాపం ఎవరో ఆనందయ్య గారు మహానుభావుడు మందు కనిపెడితే ఆ మందు కూడా పంపిణీ జరగకుండా అడ్డుకున్నాడు. ఈయన ఎదురు లేకుండా, ఈయన్ని అడిగేవాడు లేకుండా, ప్రశ్నించేవాడు లేకుండా, ప్రతిపక్షం లేకుండా చెయ్యాలని ఏకైక లక్ష్యంతో, ఈయన మీద పోటీ చేసేవాడు లేకుండా భవిష్యత్తులో ఉండాలనే ఒక దుర్బుద్ధితో ప్రతిపక్ష నాయకుల్ని పనికిమాలిన కేసులతోటి, అరెస్టులతోటి కాలయాపన చేస్తూ ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు, కొల్లు వెంకట్రమణ గారు, చింతమనేని ప్రభాకర్ గారు, ధూళిపాళ నరేంద్ర గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, మొన్న రఘురామకృష్ణరాజు గారు. ఈ కేసులేంటి అసలు? ఈ కేసుల్లో పసుందా? పసలేని కేసులు పెట్టి నీ కసి తీర్చుకోవాలి, కక్ష సాధించాలంటే కోర్టు ఒప్పుకుంటుందా? నీ ఆటలు సాగనిస్తుందా? అయినా సిగ్గులేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్వి రమణ గారు రాకూడదని ఆయన మీద కంప్లైంట్ పెట్టి అక్కడ బోర్లా పడ్డారు. నెత్తి మీద గుడ్డేసుకుని వెనక్కి వచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్గా ఉండకూడదని చెప్పి నానా యాగి చేసి బోర్లా పడ్డారు, నెత్తి మీద గుడ్డేసుకున్నారు. ఈ విధంగా కౌన్సిల్ రద్దని చెప్పి తీర్మానం చేసి 2 మంత్రులు బీకి మళ్లీ ఎమ్మెల్సీలు చేశారు. ఆ కౌన్సిల్ శాసనమండలి పీకలేకపోయారు. అక్కడ బోర్లా పడ్డారు, నెత్తి మీద గుడ్డేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ఆరాటం. 6 లక్షల కోట్లు అవినీతి చేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎంపరర్ ఆఫ్ ది కరప్షన్ అనే బుక్ ప్రింట్ చేసి పంచిపెట్టి ప్రజల్ని నమ్మించి వంచి, ఎక్కడుంది ఆ బుక్కు? ఏది 6 కోట్ల అవినీతి? పోలవరంలో అవినీతి ఏది? తిరుపతిలో వెంకన్నబాబు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని దుష్ప్రచారం చేశారు. ఏది పింక్ డైమండ్? తీసుకురా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నుండి. అబద్ధమే కదా? పోలవరంలో అవినీతి అబద్ధమే కదా? 6 లక్షల కోట్లు అవినీతి అబద్ధమే కదా? ఏది నిజం మాట్లాడారు మీరు? ఎక్కడ నిజాయితీగా పనిచేస్తున్నారు మీరు? ఇదా? ఎప్పుడైనా ఏ ఇంతమంది నీకంటే చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు. నువ్వు 16వడో 17వడో అనుకుంటావు ముఖ్యమంత్రి. నీవే మొట్టమొదటి ముఖ్యమంత్రి కాదు. ఉమ్మడి రాష్ట్రానికి నీ తండ్రితో సహా ఎంతోమంది, ఎన్టీ రామారావు గారు లాంటి యుగపురుషుడు, చంద్రబాబు నాయుడు లాంటి ఆగామి కాలజ్ఞానకర్త ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కక్ష తీర్చుకోవాలంటే, కక్ష సాధించాలంటే నీ పాదయాత్ర కానీ, మీ తండ్రి గారి పాదయాత్ర కానీ జరిగేదా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు పక్కా రాజకీయవేత్త. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొంటాడు ఆయన. వ్యక్తిగత ద్వేషంతో, కక్షతో, కార్పణ్యంతో కల్లబొల్లి కుట్రలు, కుతంత్రాలు పన్ని అరెస్టులు చేసి వేధించాలంటే అది ఆయన డిక్షనరీలో లేదు. కానీ నీ ఎజెండా మాత్రం అదే. నీకు వేరే జెండా లేదు.
ఇది అంత మంచి పద్ధతి కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్లు ఐపీఎస్లు నువ్వు చెప్పింది చేస్తూ ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి పనిచేస్తూ ఉన్నారు. నీకు భయపడి, నీ మీద ప్రేమతోటో అభిమానంతోటో కాదు. కాబట్టి భయంతో అధికార జులం ప్రదర్శిస్తే, పోలీసు జులంతో ప్రజల్ని వేధిస్తే ప్రశ్నించేవాళ్ళు పోతారనుకుంటే అది మీ భ్రమ. ప్రజలు గోవులనుకుంటే గతులు మారిపోతాయి. ఆ గోవుల కొమ్ములకే కొడవళ్లు మొలుస్తాయి. ఒక్కసారి గతం ఆలోచించుకోమని హెచ్చరిస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రాన్ని ప్రజలు రాజశేఖర్ రెడ్డి కుమారులని ఒక్కసారి అవకాశం ఆశిస్తున్నారని ప్రాధేయపడితే మీ చేతుల్లో 151 ఎమ్మెల్యేలతో మీ చేతుల్లో పెడితే మీరు ఆఖరికి ప్రజాభిమానాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రతిపక్షం మీద ఒంటిగాలి మీద నిలబడి పాతాళానికి తొక్కేయాలనుకుంటే ప్రజలు చూస్తూ చూస్తూ కలకాలం మిమ్మల్ని నమ్ముతారనుకుంటున్నారేమో. అది మీకు కలగా మిగిలిపోతుంది. 2 ఏళ్లు వృధాగా గడిచిపోయాయి. ఇప్పుడైనా ఈ విపత్కర పరిస్థితిని అర్థం చేసుకుని ఆ ఆనందయ్య మందుని అందరికీ అందుబాటులో పెట్టి, పరిపాలన గాడిలో పెట్టి, అభివృద్ధికి శ్రీకారం చుట్టి ఈ రాష్ట్రాన్ని కనీసం రాబోయే 3 సంవత్సరాల్లోనైనా ఇదొక రాష్ట్రం అనే అనుకోవడానికి వీలుగా ఉండేటట్టు చేస్తారని కోరి, మీకు వినరని తెలిసిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.